హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి తయారీ విధానం. అందుకు ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము తీసుకొని ఇలా రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కొద్దిసేపు మిక్స్ చేస్తే కొబ్బరిలో ఉండే వాటర్ అంతా రవ్వకు పోతుంది. అందులోకి స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆవు నెయ్యి వేసుకున్నాను. నేను దేవుడికి చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేసుకొని ఇలా కొబ్బరి ముక్కలు కానీ మనకు ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసి వేయించుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయకుండా కొబ్బరితోనే చేస్తున్నాను. సో అందుకని కొబ్బరి ముక్కలు ఇలా వేయించి పక్కకు పెట్టుకొని తర్వాత అదే పెన్నంలో నెయ్యి వేసి వేయించుకొని మనం పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే పెన్నంలోనే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్లో కొన్ని వాటర్ వేసి ఇలా తీగ పాకం వచ్చే వరకు మరగనిచ్చాక మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని ఇలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఉండలు ఏమి కట్టకుండా చూసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేసుకున్నాను నేను. వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అండ్ పల్లీలను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటే రవ్వ కేసరి అయిపోతుంది.